ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. అత్యంత కృపగల మా పరలోకపు తండ్రి, దయాళుడా, ఈ మధ్యాహ్నం బేతేల్లో నిన్ను స్తుతించి నిన్ను మొక్కుటకు మాకిచ్చిన సమయాన్ని బట్టి, అనుకూలతలను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని ఆయత్తమును బట్టి, యేసు ప్రభు చేసిన కార్యమును తలపోసుకున్నటకు ఇచ్చిన తరుణం బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాము. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కనికరించమని, కాపాడమని, అనారోగ్యంగా ఉంటున్న ప్రియ బిడ్డలను బలపరచమని, క్లుప్తంగా కొద్ది సమయం నీ మాటలు మేము పంచుకున్నట్లు అనుకూలపరచమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రికలో నుండి 4-5 అధ్యాయాలు గురువారం మనం చూసుకుందాము. పోతేను ఈరోజు లేవియ కాండము 23వ అధ్యాయము మనం కొన్నిసార్లు ఇంతకుముందు ధ్యానం చేసినాము. అయినా మరొకసారి 23వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 3వ వచనం కూడా చదువుకుందాం. 6 దినములు పని చేయవలెను. వారం వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. లేవియ కాండమంతా ఇంచుమించు సీనాయి కొండ దగ్గర మోషేతో దేవుడు ఒక నెల రోజులు ఆయన ఎలాగూ వారు ఆత్మీయంగా ప్రవర్తించాలనో చెప్పిన సంగతులు వివరించబడినవి. ఇంచుమించు వారు ఐగుప్తు దేశాన్ని వదిలి సీనాయి కొండకి రావడము, అది ఇంచుమించు ఒక 50 దినాలు జరిగి ఉండవచ్చు. ఎలాగైనా కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతూ, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలం. చాలాసార్లు ఇంగ్లీష్ బైబిల్లోనూ అనేక తర్జుమాలలో పండుగలు అన్నట్టుగా వ్రాయబడుతూ ఉన్నాయి. ఫీస్ట్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ లెవిటికస్ చాప్టర్ 23. ఈ నియామక కాలములు అన్నప్పుడు ఏర్పరచబడిన దినాలు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అనుకోండి, ఒక కంపెనీకే కానీ డాక్టర్ దగ్గరికే కానీ అపాయింట్మెంట్స్ అనేవి ఉంటాయి, నియామక కాలాలు. దేవుడు ఖండితంగా ఆయన పిల్లలకు ఆ రోజునే నేర్పిస్తూ ఉన్నాడు, మీరు నియామక కాలాలు పాటించాలి. ఇవి ఎవరి నియామక కాలాలు అంటూ ఉన్నాడు? యెహోవా నియామక కాలంలో. ఆశ్చర్యకార్యము, పాత నిబంధనలో క్రొత్త నిబంధన సత్యాలు దాగి ఉన్నవి. క్రొత్త నిబంధనలో పాత నిబంధన సత్యాలు బయలుపరచబడినవి. ఇవన్నీ ప్రభువు నెరవేర్చినాడు.
7 నియామక కాలాలు కూడా ఆయన ఎలాగో నెరవేర్చినాడో అంత సులభంగా మనం నేర్చుకోలేము. అయినా పరిశుద్ధాత్ముడు సహాయం చేసిన కొద్దీ క్లుప్తంగా మనం చూద్దాము. ముఖ్యంగా దీనికి పునాదిగా ఏం కనబడుతూ ఉందంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు 6 దినాలు పని చేయండి, వారం 7వ దినాన విశ్రాంతి దినము అన్నాడు. దీనిని ప్రభువు ఏమని జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాడంటే ఆది కాండంలో ఆయన కూడా 6 దినాలు సృష్టించి 7వ దినాన ఆది కాండంలో మనం చూసినప్పుడు తెలిసిన మాటనే ఆయన చదువుకుందాం. 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆ తర్వాత కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 6 దినాలు పని చేసినప్పుడు మంచిది అని చూస్తూ ఉన్నాం, మరి మంచిది అని కూడా చూస్తూ ఉన్నాం. కానీ 7వ దినం గురించి మంచిది అన్నట్టు రాయబడ్డం లేదు. కానీ దేవుడు దాన్ని పరిశుద్ధపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు నిర్గమాండ కాండంలో కూడా 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఇచ్చేప్పుడు ప్రభు ఆయన ఈ విధంగా తెలియపరిచినాడు. బట్టి నేను 11వ వచనం మాత్రం చదువుతాను. 20వ అధ్యాయంలో 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఇక్కడ కూడా మరలా చూస్తున్నాము, ఆశీర్వదించెను, పరిశుద్ధపరిచెను అని చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయులకు ఇది ఆయన ఏర్పరుస్తూ ఉన్నాడు. అదే సమయంలో నియామక కాలములలో కొన్ని సత్యాలు తేటపరుస్తూ ఉన్నాడు. ఈ పునాది మీద మీరు కట్టుకోవలసిన సంగతులు ఏమిటి అంటే 4వ వచనం నుంచి ఇవి యెహోవా నియామక కాలం, విశ్రాంతి దినము కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. దేవుడు కూడి వచ్చినప్పుడు తన పిల్లలు పరిశుద్ధంగా కూడాలని ఆ రోజు మొదలుకొని లేక ఐగుప్తులో నుండి వారు విడిపింప దినం మొదలుకొని పరిశుద్ధంగా జీవించాలని కోరినవాడు. వీరు 400 ఏండ్లు వెట్టి పనులు చేసిన వారు, చేతులతో ఇటుకలు ఆయా పనులు చేసి చాలా కష్టపడిన వారు. కానీ వారిని విడిపించినాడు, ఆ బానిసత్వంలో నుంచి విడిపించినాడు, ఆ కష్టాలలో నుంచి విడిపించినాడు. నేను అవి చదివించను కానీ నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో తేటపరుస్తూ ఉన్నాడు. ఎలాగూ వారిని విడిపించి విమోచించినాడు. ఇలాంటి సందర్భంలో దేవుడు వారికి పరిశుద్ధ సంఘముగా కూడి వచ్చేది ఎలాగుండాలనో నేర్పిస్తున్నాడు. ఏది? మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఎప్పుడు? మొదటి నెల 14వ దినం. ఇప్పుడు మనం ఒక పని చేద్దాము. నిర్గమకాండానికి 12వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 12వ అధ్యాయంలో అక్కడ చూస్తూ ఉన్నాము. మొదటి వచనములోనే మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. అంతకుముందున్న క్యాలెండర్ కాదు,
ఇప్పుడు ప్రభు ప్రారంభిస్తూ ఉన్నాడు. అది వసంతకాలం. ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇది మీకు మొదటి నెలగా ఉండాలి. ఈ నెలలో అనుకోండి, అది ఫిబ్రవరి, మార్చ్ నెలలో అనవచ్చు. ఆ నెలలలో ఎలాగ ఉండాలని చెప్తూ ఉన్నాడు. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. దేవుడు ఆ మొదటి నెలలోనే నియమిస్తూ ఉన్నాడు. ఏది? 10వ దినాన మీరు ఇలాగ ఒక మేక పిల్లనైనా గొర్రె పిల్లనైనా మగదానిని, కలంకము లేని దానిది ఆ తర్వాత రాస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకోవాలని, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను అంటూ ఉన్నాడు. ఇలాగ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఇంకేమన్నాడు చూద్దాం. చూడండి, 7వ వచనంలో, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. ఈ మాటలు కొంచెం మనం నిదానించి చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు పోలికలు ఎలాగ వస్తాయి, ఇది కొంత విన్నాం. మీరు 10వ దినాన ఏడాది మగ గొర్రె పిల్లను లేకపోతే మేకపిల్లను తీసుకోమన్నాడు. నిర్దోషమైనదిగా ఉండాలన్నాడు. ఎన్ని రోజులు మీరు ఉంచుకోవాలి? 4 రోజులు ఉంచుకోవాలి. 4 రోజులు పరీక్షింపబడాలి. ఇప్పుడు ఎలాగుంటుందంటే, నేను ఊహిస్తూ నా స్థానంలో ఆ స్థానంలో పెట్టుకుని మీతో పలుమార్లు చెప్పి ఉంటాను. నాకు నా చిన్న వయసులో కోళ్ళు అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. వాటిని ఎంతో గారాభంగా చేసి పెంచి ఏమేమో చేసేవాడిని. అనుకున్నట్టు వాడికి పేర్లు కూడా పెట్టేవాడిని. తోటి స్నేహితులతో కూడా చెప్పి, అది నా అనుభవం వదలండి. ఇదే గొర్రె పిల్లను కూడా ప్రతి ఇంటిలో తీసుకున్నప్పుడు వారు కూడా ప్రేమించి ఉంటారు, వారు కూడా చూసి ఉంటారు. 4 రోజులుగా పరీక్షించమన్నాడు. ఎలాగుంది? అది అందంగా ఉంది, నిర్దోషంగా ఉండకూడదు, కలంకము ఉండకూడదు. అలాంటిది 4 రోజులు పరీక్షించమన్నాడు. పరీక్షించి 14వ దినాన దానిని వధించాలి అన్నాడు. ఇప్పుడు పిల్లలకి ఎలాగుంటుంది, ఇంటి వారికి ఎలాగుంటుంది? ప్రేమించిన గొర్రె పిల్లను లేక మేకపిల్లను మగదానిని 4 రోజులు ఇంటిలో పెట్టుకొని ముద్దలు కూడా పెట్టి ఏమేమో చేసి ఉండి దానిని వారు వధిస్తూ ఉన్నారు. వధించి దానిని కాలుస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆర్భాటంతో వచ్చినాడు. ఆయన సరిగా ఆయనది కూడా మనం లెక్కలు చూస్తే 4 రోజులు యెరూషలేములో సంచరించినాడు. సంచరించినప్పుడు ఆయన కూడా పరీక్షింపబడినాడు. పరీక్షింపబడలేదని కాదు, ఆయన పరిసయ్యుల చేత పరీక్షింపబడినాడు, సద్దుకయ్యుల చేత పరీక్షింపబడినాడు, హేరోదియ లేక రోమా ప్రభుత్వ వారి దగ్గర నుండి కూడా ఆయన పరీక్షింపబడినాడు. ఒక్క మాట మాత్రం మనం చూద్దాం. 22వ అధ్యాయం మత్తయి సువార్తలో 15వ వచనంలో, పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేసిరి. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? అక్కడ కైసరుకు పనిచ్చే సంగతులు వారు మాట్లాడుతూ ఉన్నారు. 20వ వచనం, అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతను ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనేది. అందుకు ఆయన, అలాగైతే కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. వీరెవరు? పరిసయ్యులు. పరిశుద్ధ లేఖనాలను పరిశోధించి తేట చూచిన వారు.
యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జననమవుతాడంటే ఏ ఋతుతో తేటగా చెప్పిన వారు బెత్లెహేములోనే కదా అని చెప్పి, అయినా పరీక్షించినారు. ఎలాగూ ఆయనని ఎలాగైనా తప్పులో ఇరికించాలి అని చెప్పి, ఏమైనా కలంకం ఉందా అని చెప్పి దొరకలేదు. అది అయిన తర్వాత 23వ వచనంలో పునరుత్థానం లేదని చెప్పేటి సద్దుకైలు ఎవరు? దేవాలయమును తమ స్వాధీనములు ఉంచుకొని పరిపాలన చేస్తూ ఉన్న వ్యక్తులు. మనం పలుసార్లు విన్నాము, వారి బంధువులు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు. వీరేం చేసినారు? ఆయన వద్దకు వచ్చినారు. వచ్చి, బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయినడలా అతని సహోదరుడు, మనకి సంగతి తెలుసు, అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయవలని మోషే చెప్పిన కదా. పలానివాడు చనిపోతే ఎలాగ ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు చూడండి. అప్పుడు 30వ వచనం, పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసి కొనరు. సత్యం చెప్తూ ఉన్నాడండి. పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అని ఇలాగ చెప్పి, మృతుల పునరుత్థానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి, సద్దుకైలు కూడా ఎలాగో ఆయనను పరీక్షించి తప్పు పట్టాలని చూచినారు, చేత కాలేదు. 34వ వచనం, ఆయన సద్దుకైల నోరు మోయించనని పరిసయ్యులు కూడా విని కూడి వచ్చింది. వారిలో సరే, ఆ సంగతి కూడా మనం చూద్దాము. ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు, బోధ కూడా ఆ ఆజ్ఞలను గురించి మనం చూచినప్పుడు ఇంకొక మాట నేను విడిచిపెట్టిన, అది ముందు చదువుదాం. 17వ వచనం, నీకేమి తోచున్నది? కైసరుకు పన్నించడం న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి. రోమా ప్రభుత్వం వారు కూడా అక్కడికి వచ్చినారు, కానీ వారు ఏం కనుక్కున్నారు? ఆయనలో ఏం లేదు. పిలాతు దగ్గర కూడా ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు పిలాతు ఏమంటూ ఉన్నాడు చూద్దాం. చూడండి, మనకు ఆ విషయాలన్నీ తెలుసు. ఆ 23వ అధ్యాయంలో 13వ వచనం నుంచి, అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేస్తున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. ఇలాగున పిలాతుకే కాదు, హేరోదుకు కాదు, ఎవరికీ కనబడలేదు. అంతకుముందే ప్రభు చెప్పినాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఎవరి చేతగలరు? ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 4వ వచనం మాత్రం చదువుతాను. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. పిలాతు భార్యకు కూడా కనపడలేదండి అసలు. ఆమె తేటగా పిలాతు చెప్పుకున్నది, అయ్యా జాగ్రత్త, ఆయన నీతిమంతుడు. ఇవన్నీ ఎట్లు ప్రభువు నెరవేర్చినాడంటే, ఆ రోజు ప్రభువు నియమించిన నియామక కాలములలో పస్కా పండుగ ఎలాగో వారు ఆచరించాలి. 10వ దినమున నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి. వారు దాన్ని ఏం చేయాలని చూస్తున్నారు? 12వ అధ్యాయంలో ఆ రాత్రి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును
పొంగని రొట్టెలను తినవలెను. పొంగని రొట్టెలు 12వ అధ్యాయం నిర్గమాకాండము. పొంగని రొట్టెలతో తినవలెను అని చెప్పుచూ ఉన్నాడు. చేదు కూరలతో దాన్ని తినవలెను. పొంగని రొట్టెలు అంటే పులుపు పాపం లేకుండా. పొంగు పాపం వలన వస్తుంది. పులుపు సాధారణంగా ప్రతిదీ దోశలే కానీ ఆ వాటి గురించి మనం చూస్తూనే ఉంటాం. పొంగు రావడానికి ఏదైనా వేస్తారు, పెరుక్కే కానీ పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఈ పులుపు అనేది పాపాన్ని తేటగా చూపుతూ ఉన్నది. మీరు పరిశుద్ధ సంఘముగా కూడి రావాలి అన్నప్పుడు దేవుడు ప్రారంభిస్తున్నాడు. మీరు ఎలాగూ రావాలి, మీ ఎదుట అది జ్ఞాపకం చేసుకోండి. పస్కా పండుగ మీరు చేసేప్పుడు ఎలాగో 10వ దినమున మీరు తెచ్చుకోవాలి. నిర్దోషమైన దాన్ని తెచ్చుకుంటే ఏడాది మాత్రమే. అది ఎవరి కొరకు చంపబడెను, దాని రక్తం ఎవరి కొరకు కార్చబడెను. నేను అనుకుంటాను పిల్లలు చక్కగా అర్థం చేసుకొని ఉంటారేమో పెద్దల కంటే. ఎందుకంటే నేను చూసినాను, నేను పెంచిన కోళ్ళను కొయ్యనిచ్చేవాడిని కాను. వారు నాకు ఏదో ఒక పని చెప్పి బయటికి పంపి కోసేవారండి. ఇవన్నీ అంటే నా స్వంత జీవితంని కాదు, ముఖ్యంగా నేను చెప్పబోయేది మన ప్రభువైన యేసుక్రీస్తును అట్లా చూస్తూ ఉన్నామా? మన ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు నియమించి పంపించినాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన ఏ పాపం ఎరగని వాడని మనం నీతిమంతులంగా తీర్చబడుటకు ఆయన పంపబడిన వాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆరాధనలో ప్రాముఖ్యమైన సంగతి నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆయన నిర్దోషత్వాన్ని, పాపము లేనివాడుగా ఆత్మయే ఉన్న దేవుడు పాప శరీరాకారముతో వచ్చిన సంగతి వాస్తవమే. కానీ రక్తము కార్చుటకు వచ్చినవాడు. ఈ బలి జరిగినప్పుడు కూడా ఆ ఇంటి వారందరూ చూస్తూ ఉన్నారండి. ఏ పాపం ఎరగని తమ 4 రోజులు ఎందుకు పెట్టినాడు దేవుడు అనేది నాకు అర్థం కాలేదు. కానీ యేసు ప్రభు జీవితంలో ఆయన పరీక్షింపబడినాడు. యెరూషలేమునకు ఆర్భాటంతో ఆయన వచ్చినాడు. వారు బట్టలు పరిచి ఓసన్నా ఓసన్నా అని వారు పాడినారు, మత్తయి సువార్త 19వ అధ్యాయం మొదలుకొని. కానీ చివరకు సిలువేయము సిలువేయము అంటూ ఉన్నారు. పరీక్షింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడవలసిన అవసరత ఆ రోజున నియామక కాలంలో మీరు పరిశుద్ధ సంఘంగా కూడి రావాలి అని చెప్పిన ప్రభువు విశ్రాంతి దినము మీరు ఆచరించాలి. కారణము ప్రభు ఆయన సృష్టించిన దాన్ని అంతా మంచిదని చూచి ఆయన విశ్రమించి దాన్ని పరిశుద్ధంగా ఆశీర్వదించినాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పవలసి వచ్చిందండి, నా తండ్రి ఇప్పుడు పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తున్నాను అన్నాడు. ఎందుకు పని చేస్తూ ఉన్నాడు ప్రభు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి అంటూ ఉన్నాడు. ఎందుకు? నేను ఆ రోజు ఆ నియామక కాలములో చంపబడినప్పుడు సరే చంపినారు, తినమని కడుపు కొరకగా చేసినది హిస్సోపు కర్రను తీసుకోమన్నాడండి. హిస్సోపు మామూలుగా ఎక్కడంటే అక్కడ పెరిగేది యెరూషలేములో. దాన్ని విలువలేని కర్ర, దానిని తీసుకొని రక్తములో ముంచి మీ ద్వారబంధకాలకు పోయండి. దేవుడు చూడండి, ఆ మాట కూడా చదువుతాను చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలోనే మనకు తెలియని అంశం కాదు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంతే. 11వ వచనం నుంచి నేను మరలా వద్దాం. 11వ వచనానికి 12వ వచనం. ఆ రాత్రి నేను ఇది ఎప్పుడు వధించబడాలి? పగలు రాత్రి లేక రాత్రి పగలు. పాత నిబంధనలో రాత్రి దినం మొదలవుతుంది. ఇంకా రాత్రి కాకంటే ముందుగానే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ సంధ్యాకాలంలో మీరు వధించాలి. ఆ రాత్రి
నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి ఎంతయో హతం చేసి ఐగుప్తు దేశములకందరికీ తీర్పు తీర్చేదను. ఈ మాటలో అర్థం ఉందండి. ఐగుప్తు దేశంలో ఎవరున్నారు? దేవతలు ఉన్నాయి. ఏ దేవతలు ఉన్నాయి? సాక్షాత్తుగా అక్కడ దేవుడు నెరవేర్చినాడండి. నీటిని రక్తముగా మార్చినప్పుడు రక్తాన్ని తిరిగి మార్చలేకపోయినారు వారు. అంతేకాదు కప్పలు కూడా వారు దేవతగా ప్రార్థించినారు. అంతేకాదు చీకటి కమ్ముకున్నట్లుగా సూర్యుని వాళ్ళు ప్రార్థించేవారు. కానీ చీకటి కమ్మితే ఏం చేయలేకపోయినారు. అందుకు దేవుడు ఈ చెప్పిన మాటలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి. ఏంటి? ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇంకేమన్నాడు? మీరున్న ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము గుర్తుగా ఉండును. అందుకే కదా జనన మనం పాడేది, పాడు నీ రక్తమే నీ రక్తమే అనేది. పస్కా పండుగలో జరిగిన సత్యం ఏమిటి అంటే, దేవుడు మీరు ఆ గొర్రె పిల్లను వధించమన్నప్పుడు ఆ రక్తము మీరు పట్టుకోండి అని చెప్పినాడండి. ఆ రక్తము పట్టుకొని మీరేం చేయాలి? మీ ద్వారపు నిలువు కమ్ములకు పైన పై కమ్మికిని మీరు పూయాలి. అప్పుడు రాత్రి సంహారపు దూత లేక నేను ఐగుప్తు దేశమందు సంచరించినప్పుడు పాడు చేయుటకు మిమ్మల్ని సంచరించుటకు తెగులు మీ మీదకి రాదు అంటూ ఉన్నాడండి. ఒకరోజు రానై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎవరెవరి మీద లేక ఎవరెవరు ఆయన రక్తాశ్రయానికి రాక పాపక్షమాపణ పొందకపోయిరో, యేసు ప్రభువును నమ్మకపోయిరో అట్టి వారికి అందరికీ నీ ప్రభువా అన్నా లేదు, ఏమి చెప్పుకున్నా లేదు. రక్తపు యొక్క గుర్తు చాలా అవసరం. రక్తపు యొక్క గుర్తు అంటే ఏదో తీసుకొని రక్తం పెట్టుకోమని కాదు. ఆయన పేరట ఆయన చేసిన రక్తమునందు విశ్వాసం. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలు చూస్తూ ఉన్నాము, యోహాను రాసిన మొదటి పత్రికలు చూస్తూ ఉన్నాము. ఎలాగా రక్తము విలువైనది, ఆ రక్తము చేతనే పాపక్షమాపణ. కొలసైలకు రాసిన పత్రికలు చూస్తూ ఉన్నాము. రక్తము ఆ గుర్తును చూసి దేవుడు దాటిపోతూ ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక అమాయకమైన గొర్రె పిల్లను వారు వధించి ఆయన ఆ రక్తాన్ని అక్కడ పూయమన్నాడు. అదే గుర్తు. మనం కూడా యేసు ప్రభువును పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు వేసినాడు. యేసు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టి పాతి పెట్టబడి 3వ నాడు లేచి 40 రోజులు కనపడి 50 రోజున ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఆ పెంతెకొస్తేన పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. వచ్చి యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ చేసి తన్ను ఎవరెవరైతే యేసు ప్రభుని ఎవరెవరైతే అంగీకరించారో ఎఫెసీలకు రాసిన పత్రిక 13 మొదటి అధ్యాయము 13వ వచనం చదువుదాం. మీరు సత్యవాక్యం చదువు బాబు.
ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన వాగ్దానము చేయబడిన ఆత్మచేత విన్నామా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం ముద్ర వేసిన వారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు చేయవలసిన కార్యాలన్నీ చేసిపోయినాడు. చేసిపోయి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. బొంకిన పేతురుకు ధైర్యం వచ్చింది. యేసు ప్రభును చంపమని చెప్పిన వారికి ధైర్యం వచ్చింది, లేక బుద్ధి వచ్చింది. అట్టివారు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరు యేసుక్రీస్తు ప్రభువు నమ్మినవారు. ఇంకా చదువు బాబు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. సంచకరం అంటే అర్థమైందో లేదో భయాన అంటారు కదా, భయాన. మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని భయానగా పెట్టినాడండి. ఇంకేం కావాలా? అసలు హెబ్రీయులకు రాస్తున్నాడు, ప్రమాణం చేసిన వాడు ఎవరి పేరు తన పేరట్టే ప్రమాణం చేసుకున్నాడట. ఎందుకు? సాటి అయిన వారు లేరు. భయాన పెట్టాలంటే కూడా నాలాంటివని పెడితే కూడా అంటే అయిపోతుంది. పరిశుద్ధాత్ముని భయాన పెట్టినాడండి. ముందు ముద్ర వేయించినాడు. ఏ స్వాస్థ్యము? అరే బై టికెట్, పరలోక రాజ్యంలో మనకు స్వాస్థ్యం ఉంది, దేవుడు మనకిచ్చినాడు. ఇది భాగ్యమా కాదా? అందుకే ఆయన అన్నాడు, ఇది యెహోవా నియమించిన నియామక కాలం. ఎప్పుడు? క్రీస్తు రాకంటే 1400 సంవత్సరాల ముందు అది నియమింపబడింది. యేసుక్రీస్తు ఇంకో సంగతి, ఒకవేళ గలివి కాకుండా నేను నెమ్మది చెప్తూ ఉన్నాను. 3 నియామక కాలాలు దేవుడు చూడండి ఎంత, నేను చెప్పలేను అన్నమాట. 3 కాలాలు వసంత కాలం. ఏదేది? పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ఒకదాన్ని అనుకొని ఒకటి. 50 వారాలైన తర్వాత పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ ఎండాకాలం వస్తుందండి. ఈ ఎండాకాలంలో గోధుమల పంట కోయబడుతుంది. ఆ తర్వాత సరే వారి ముందు బారిలిని, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ, యవల కోత, తర్వాత మంచి కోత, గోధుమల కోత, ఆ తర్వాత ద్రాక్షలు, ఆ తర్వాత ఒలివలు, ఇలాంటి కోతలన్నీ దేవుడు వారికి ఇచ్చినాడండి. ఇచ్చిన తర్వాత ఇక ఆకురాలు కాలం వస్తుంది. అది 7వ నెల, మొదటి నెల, మధ్యలో, మరి 7వ నెల వరకు. వారు 7వ నెలలో ఏం చేయాలి? బూరలా ఊదాలి, నియామక కాలం. దాని గురించి కూడా చూద్దాము, ఇది సమయం చాలదు. అది కూడా అన్నిటిలో పరిశుద్ధ సంఘముగా కూడాలి. అది అయిన తర్వాత ప్రాయశ్చిత్తార్థ దినము, అది ఒక్కటి అండి. ఇక్కడ పండుగగా ఆచరించేది లేదు. లేవియాకాండం అంతటా మీరు తినండి అని చెప్పినారు, అంతటా మీరు బలులు చెల్లించమని చెప్పినాడు. అక్కడ మాత్రము ఎవడైనా దుఃఖించకుండా, లేక ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా చదువుతాను చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయంలో 28వ అధ్యాయం, ఇది ముందుగానే చెప్తూ ఉన్నాను. ఆ దినమున, ఏ దినమున? 7వ నెల 10వ దినం, 7వ నెల మొదటి దినము బూరల ఊదే దినము. 10 దినాల లెక్క చూసుకున్న తర్వాత ఏం చేయమంటున్నాడు? అది మీ నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ దినము. దేవుడు ఎట్లా చేసినాడంటే, మనుష్యుని బలహీనతలలో దేవుడు అట్టి వారితో నివసించగోరినప్పుడు ఎలా పరిశుద్ధపరచబడాలి? ఓ మోషే, ప్రజలందరితో నీవు ఇలా చెప్పు, మీరు ఎలాగ పరిశుభ్రపరచబడతారు? ఒక సంవత్సరంలో ఇలాగ పరిశుద్ధపరచబడాలి. ఈ ప్రాయశ్చిత్త దినాన
28వ వచనం, ఆ దినమున మీరు ఏ పనియో చేయకూడదు, మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతి వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును అంటూ ఉన్నాడండి. చూచిన పరిశుద్ధంగా ఉండేది దేవుడు కోరుతూ ఉన్నాడంటే ఆ రోజుల్లో అంత శిక్ష ఉండేదండి. ఇది ఊరికే చదువుకుంటూ ఉన్నప్పుడు నా మనసుకు వచ్చి, రే బుద్ధిహీనుడా, నువ్వు సరిపడవు. అయితే ఒక మాట ఇస్తున్నాడు, మనము మన పాపములను ఒప్పుకొని నేడన ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడని కనుక మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. అప్పుడైతే వారు కొట్టివేయబడాలి. ఎందుకు? దేవుడు పరిశుద్ధంగా లేకుండా వారి మధ్యకు రాజాలడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం ఆయన కుడిపార్శ్వంలో కూర్చొని, ఒక్క దినమే అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోలేము. యేసు ప్రభువు రక్తముతో ఆయన వెళ్ళినాడండి. అక్కడికి తన స్వరక్తంతో వెళ్ళినాడు. హెబ్రీలకు రాసిన 9వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఇక్కడైతే ఈ ప్రధాన యాజకుడు ఏడాదికి ఒక్కసారే అతడు దేవాలయంలోకి వెళ్ళాలి. కానీ యేసు ప్రభు ఆయన వెళ్ళడం ఎలా వెళ్ళాడు? రక్తము తీసుకొని వెళ్ళినాడండి, తన స్వరక్తం. తండ్రి అయిన దేవుడు ఆయన చూచి సంతోషపడదు. ఎందుకంటే బలి అయిపోయింది, పాపానికి విరుగుడు దొరికింది, విమోచన దొరికింది. అదే ఆయన చేసేది. ఒక గిన్నె పట్టుకొని, ఆ గిన్నె ఏమిటో కూడా 3వ గిన్నె మనం ప్రభు చిత్తమైతే ఆలోచన చేద్దాం. ఆ గిన్నె పట్టుకొని, ఇది మీ కొరకై చిందింపబడుచున్న నా రక్తములనైనా క్రొత్త నిబంధన అన్నాడండి. ఇది నా రక్తము, నేను తండ్రి వద్దకు దీన్ని తీసుకొని వెళ్తాను, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని జ్ఞాపకం చేసుకోమన్నాడండి. ఎందుకు? దీని వలననే మీకు పాపక్షమాపణ. మీ సొంత కార్యాల వలన మీరు పాపక్షమాపణ పొందజాలరు. ఆ రోజున వారికి నేర్పించినాడు, మీరు పస్కా పశువును వధించాలి. పౌలు కూడా చెప్పినాడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7లో చూడండి. 5:7, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడేది కనుక పాతదైన పులిపిండితోనైనా. అక్కడ పౌలు 2 కలుపుతూ ఉన్నాడు. ఏవి? పస్కా పండుగ 14వ దినం, 15వ దినం నుండి పులియని రొట్టెల పండుగ ఆనుకొనే ఉంటాయి. కనుక మీరు పస్కాను వధించి చేసేవారు, ఆరాధనలో క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకునేవారు ఎలాగూ జీవించాలి? మరొకటి ఎలాగ జీవించాలి? మీరు పులిపిండి లేనివారు కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పాతదైన పులిపిండి, పాపముతో నిండిన ఆ పులిపిండి, క్రీస్తు రక్తముతో కడగబడిన అనుభవములో, అదే యెహోవా నియామక కాలంలో కూడా మొదట పస్కా పండుగ నెలలో 14వ దినము, 15వ దినాన పులిని రొట్టెల పండుగ. వారం రోజులు ఆచరించాలి. వారం రోజులు ఆచరించుట ఇక్కడ పౌలు వివరిస్తూ ఉన్నాడు. పులిపిండి కొంచెమైనా ముద్దంతా పులియ చేయను అన్నాడండి. గనుక మీరు ఎలాగో జీవించాలి? పరిశుద్ధ సంఘంగా జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం యొక్క జ్ఞాపకము ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉండాలి. అందుకు లేవియకాండం 23వ అధ్యాయంలో ఇది మీకు నియామక కాలములని చెప్పుతూ, ఇది యెహోవా నియామక కాలములని చెప్పచ్చు. ముందు విశ్రాంతి దినం 6 దినాలకు
మీరు జ్ఞాపకం చేసుకోండి. 7వ దినము దేవుడు విశ్రమించిన దినము. ఎందుకు విశ్రమించినాడు? దానిని పరిశుద్ధపరిచినాడు, దానిని ఆశీర్వదించినాడు. అవి 2 మాటలు ఉన్నాయండి, 10 ఆజ్ఞలలో కూడా ఉంది. గనుక ఈ రోజున కూడా శనివారం విశ్రాంతి దినమని మనం ఆచరించాలనే గుంపులు కూడా ఉన్నాయండి. అది కాదు ఉద్దేశం. తర్వాత ప్రభు దాన్ని తేటగా తీసేసినాడు. పౌలు కూడా తేటగా అపోస్తల కార్యాలను మనం చూస్తున్నాం. తార్సులో ఎలాగూ 20వ అధ్యాయం 7వ వచనములో ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడి వచ్చిరి. ఇప్పుడు మనకు అది లేదు. మనం కూడి వచ్చుట పరిశుద్ధ సంఘముగా రొట్టె విరుచుటకు, ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు. ఎందుకు? మనకు అది తొలగించిన వాడు ఆయన. ఈ రొట్టెను మీరు విరిచినప్పుడల్లా ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఇది మీ కొరకై విరవబడుచున్న నా శరీరం అన్నాడు. ఆయన విరవబడినాడని మనము దాన్ని విరిచి అది చేయమని కాదు. ఎందుకంటే తేటగా ఉందండి, ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు. నిర్గమాకాండంలో కూడా ఉంది. ఆ మాటలన్నీ నేను ఇప్పుడు చదివించాలనా వద్దా అన్నట్టు చూద్దాం. చూడండి, నిర్గమాకాండంలోనే 12వ అధ్యాయము 46వ వచనం చదవండి. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. విన్నావా? విరవకూడదు. ఇది మీకు ఇయ్యబడుచున్న శరీరం అని నేను కొన్నిసార్లు నాకు అర్థమైన కొద్దీ నేను చెప్పేది. ఇంగ్లీష్లో బ్రోకన్ బ్రెడ్ అని ఉంది, తెలుగులో మార్చబడిందండి. మీ కొరకు ఇయ్యబడుచున్న శరీరము. అపోస్తల కార్యములో 11వ అధ్యాయంలో ఇది మార్చబడింది. ఇయ్యబడిన శరీరము. ఆయన విరుచుకున్నాడు, లేక ఆయన నలిగిపోయినాడు, కానీ ఆయనలో విరగొట్టబడిందంటే ఏ ఎముక విరగొట్టబడలేదు. యోహాను కూడా అన్నాడండి. యోహాను 19వ అధ్యాయంలో నేను చెప్పబోయేది ఒకటి, వేరే వేరే మాటలు వస్తున్నాయి. యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనము లేక 34వ వచనము చదువు బాబు. ఒక్క నిమిషం. ఇది 33 నుంచి చదువు. వారు యేసునందుకు వచ్చి, ఇప్పుడు శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వేలాడదీయబడి 2 దొంగల మధ్య ఆయన ఉన్నాడు. 2 దొంగలను కాలు కొట్టేసినారు చావాలని చెప్పి. ఎందుకు? మరుసటి దినం వారు ఉండకూడదు శిలువ మీద, శాపగ్రస్తులు. సరే, ఇంకేమైంది? యేసునందుకు వస్తే అంతకుముందే తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడండి. అప్పగించుకున్నందును బట్టి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను ఎందుకంటే ఆ సైన్యాధిపతి ద్వారా చచ్చిపోయినాడే మనకి ఎట్లాగో పిలాతుకు చెప్పాలి మనం. అంటే ఈటెతో పొడవమన్నాడు. ఈటెతో పొడిచినప్పుడైనా ఒక ఎముక కూడా విరవబడలేదు. ఈటతో పొరబడినప్పుడు చూడు, రక్తమును నీళ్లును కారెను. ఆశ్చర్యం కదా? ఇంకా చదువు బాబు. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏంటి ఆ సాక్ష్యము? అతని సాక్ష్యం సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. చూచినారా ఎట్లా దేవుడు అనేక సంవత్సరాల ముందు ఇంకోటి మనకు దేవుని యొక్క మహాకృప ఎట్లందంటే, పాత నిబంధన ఈ రోజు కూడా ఇశ్రాయేలు నమ్ముతారు. ఈ మాటలన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనము క్రొత్త నిబంధనలు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఎట్లా ఇవన్నీ సరిపోయినాయి? పౌలు ఒకప్పుడు యూదుడు, ఈ మార్గమందు లేక యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారిని బహుగా హింసించినవాడు. స్త్రీలని భేదం లేదు, పురుషుడని భేదం లేకుండా హింసించినవాడు. ప్రభుని ఎదుర్కొన్నప్పుడు ఎవడు ప్రభు అని అన్నప్పుడు
నీవు హింసించుతున్న యేసునన్నప్పుడు మారిపోయినాడండి. నా ప్రాణమునైనా అప్పగించుటకు నేను వెనక తీయనన్నాడండి. మంచి పోరాటం పోరాడినాడు. ఇవన్నీ మనకి ఎట్లున్నాయంటే బలపరుస్తూ ఉన్నవి. ఏది? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొనుటకు మనం ఏమీ చేయలేదు, కానీ ఆయన ఇచ్చిన భాగ్యమును బట్టి పరిశుద్ధాత్ముడు ఎట్లా నడిపించినాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యం నిజమే. లేదండి, నా మొగుడు నన్ను బలవంతం చేస్తే నన్ను నమ్మకం. జాగ్రత్తమ్మా, నీ మొగుడు బలవంతం చేస్తే నువ్వు రక్షణ పొందజాలవు. నా భార్య కోసం నేను రక్షణ పొందినానండి, జాగ్రత్త, అలా కుదరదు. యేసు ప్రభు రక్తము నమ్మిన ప్రతి ఒక్కరికి, ఆయన నామం ఇంతవరకు చూసినాం కదా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మదేవుడు ముద్ర, ఆయన ముద్ర వేసినాడు. నీకుందా ముద్ర, నాకుందా ముద్ర. నేను ఎవరిని ప్రశ్నించజాలను, కానీ మనకు వాక్యము తేటగా చూపిస్తూ ఉన్నది. సరే, మనం ఇప్పటికి వచ్చినప్పుడు నిర్గమకాండంలో 12వ అధ్యాయం చూస్తూ ఉన్నాం కదా. 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమే. దేనిని తినవలసిన విధము? ఆ కాల్చిన గొర్రె పిల్లను. అబ్బో, నేను అది ఊహిస్తే కూడా నాకు నా కోడి పిల్లలు జ్ఞాపకం వస్తాయండి. వాటిని కూడా ఈ బొచ్చంతా పోవాలని మా అమ్మ మరీ ప్రాముఖ్యంగా, ఇప్పటి దినాలలో లేదని అంత రెడీగా తీసుకొని వస్తాం గజ్జాయన అన్ని కొట్టించుకొని, అట్లా కాదు, ఆ దినాలలో తెచ్చి వేడి నీళ్ళల్లో ముంచి అంతా ఆ ఈకలు అవన్నీ తీసి మరలా పసుపు అంటించి కాల్చి ఏమేమో చేసేవారు. ఇక్కడ కూడా అక్కడ చెప్పినారు, మీ ఇంటి వారంతా కూడుకొని మళ్ళీ బయటికి తీసుకొని పోకూడదు సుమా. అంటే మనకు కుచ్చుకోవడం లేదా? దేవుడు చెప్పిన ఆ రోజు ఆదాము హవ్వల కొరకు ఒక బలి చేసినాడు. ఇప్పుడు ప్రతి ఇంటిలో బలి చేయమంటూ ఉన్నాడు. సరే, ఏం జరిగింది? మీరు దాన్ని తినవలసిన విధేమనగా మీ నడుము కట్టుకోమన్నాడండి. నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కోమన్నాడండి. చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. మనం ఎప్పుడైనా ఇట్లా తింటామా అండి? అరే కూర్చొని తినురా బాబు, నిలబడి బఫెట్ అయిపోయింది తిననక్కర్లేదు, కూర్చొని నెమ్మదిగా తినమంటారు కదా. కానీ ప్రభు ఏం చెప్పినాడు? మరలా చదవన్నా. మీరు దాన్ని తినవలసిన విధం ఏమనగా మీ నడుము కట్టుకోమన్నాడు. అరే, మనకు ఎప్పుడైనా బెల్ట్ బిర్ర అయితే కొంచెం లూజ్ చేసుకొని, కల్పరం లెక్క బెల్ట్ లూజ్ చేసుకొని భోజనం రుచిగా ఉంటే కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ తినాలన్నట్టు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కోమంటున్నాడు. తొడుక్కొని మీ కర్రలు కూడా చేత పట్టుకోమన్నాడండి. త్వరపడుచు దాన్ని తినవలని. రక్షణ పొందిన మనకు కూడా త్వరపడమంటూ ఉన్నాడు దేవుడు. నువ్వు బ్రతుకుట ఎందుకు? రక్షింపబడిన దినము నీకు మొదటి దినం, మొదటి నెల. అంతకుముందు జీవితం నీకు ఎట్లుండెను? ఇప్పుడు నీవు పస్కాను ఆచరించినావు, త్వరపడు, బయటికి వెళ్ళాలి. నువ్వు ఐగుప్తులో ఉండడానికి లేదు, పాపంలో ఉండడానికి లేదు, బయటికి వెళ్ళాలి. నువ్వు త్వరపడు, చెప్పులు తొడుక్కొని తినమంటూ ఉన్నాడండి. మనం కూడా ప్రభుని ఆరాధించినప్పుడు మన హృదయాలలో పరిశుద్ధాత్ముడు ఉద్యోగం దయచేస్తాడు. ఎలాగో ఆయన కొరకు ఈ 4 గోడల మధ్యలో కాదు, ఇది దాటిన తర్వాత కూడా మన ఆలోచనలు, మన మాటలు, మన తలంపులు సమస్తము ఆయన కేంద్రంగా ఉంటే ఆ తృప్తి మనం చెప్పలేము. కానీ అపవాది ఏదో ఒకటి తీసుకొని వస్తాడండి. ఇది చూస్తే బాగుంటుంది, యూట్యూబ్లో ఇది చూస్తే బాగుంటుంది, లేకుంటే పలాంది. కానీ ప్రభు కొరకు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ప్రతి కార్యము కొరకు ఏదైనా పని ఉందంటే నేను ఆ చేత కాదండి,
ఈయనేమంటున్నాడు, ఇప్పుడు అనుకోండి ఎవరైనా కానీ మేము సిద్ధపడి ఉండలేము అంటే ఎట్లుంటుంది. ఇంకేమన్నాడు, అది యెహోవాకు పస్కా బలి. ఆ తర్వాత 14 వచనం, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఎన్ని రోజుల వరకు? తరతరముల కొరకు నిత్యమైన కట్టడ. దేవుడు ఆ నియామక కాలాన్ని బహుగా ఇష్టపడినాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు చేసిన కార్యము మనుష్యుడు ఊహించలేడు, చెప్పజాలడు. గనుకనే 11 మంది శిష్యులు బలి చేయబడినారండి. యోహాను మాత్రం పూర్తి కాలం జీవించినాడు, కానీ శ్రమలు పొందలేదా? అనేక శ్రమలు పొందినాడు. ఇప్పుడు పద్మాసు దీపంలో కాలే ఎండలో చెట్లు లేవు, చేమలు లేవు, చస్తే బాగుండు దేవా అని కూడా యోనా అనుకున్నాడు. ఆ సొర చెట్టు చరచర బెదిన అనుకున్నాడు. అది ఎండిపోతూనే అరే నేను చస్తే బాగుండు. ఎప్పుడు చేపలు ఉండి ప్రార్థన చేసిన యోనా, నేను కొన్నిసార్లు సుఖంగా ఉంటే ఆహా ప్రభువా ఏమైనా పాట పాడతా, నేను కష్టం వస్తే గుల్ నేను కనబడను. నీ కోపం ఎవరి మీద? నీ తాపం ఎవరి మీద? మేలు చేసినప్పుడు నువ్వు ఎట్లుంటివి? ఓర్చుకోలేవా? ఓర్చుకో. ఎందరు బలేరు భక్తులు ఓర్చుకున్నవారు. దానియేలును చూస్తే అమ్మో ఆయన పొందిన శ్రమ మనకు అనిపిస్తుంది. దానియేలు చాలా శ్రేష్ఠుడు. అరే శ్రేష్ఠుడే. 17 ఏళ్లలో పెళ్లి చేసుకునవలసిన వాడు పరదేశిగా వెళ్ళి బబులోన్లో నపుంసకుడిగా చేయబడవలసి వచ్చింది. దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, కళలు వివరించేది ఇచ్చినాడు. మీరు ఆ పాట పాడలేరు అనుకుంటా. ఎవరికి వస్తే సర్వోన్నతుడు అలాంటి నాకు ఇవ్వండి బుక్కు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అనేది. థ్యాంక్ యూ బ్రదర్. నాకు గుర్తురాదు కానీ మీరు కలుసుకొని పాడుతూ ఉండాలి. 405. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. మరలా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. పాడగలిగితే ఆఖరితో కూడా పాడదాము. నీతి కిరీటం
దర్శనములుగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనములుగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇల్లలో, ఎవరు లేరు నాకు ఇల్లలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆయనే మనకు ఆదరణ, ఆయనే మనకు ఆనందం. ఇది నేర్చుకోవాలంటే వారికి చెప్పుతూ ఉన్నాడు, ఇది నిత్యముగా మీకు కట్టడి అయి ఉండాలి. మీరు పరిశుద్ధ సంఘముగా చేరి రావాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే పేతురు కూడా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు అన్నాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. ఇవి కొన్నిసార్లు మనము పరిశుద్ధాత్మలో నింపబడి లేక ఆవేశంతో ఉన్నప్పుడు మాట్లాడవచ్చు, కానీ ఒట్టిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఖాళీ అనిపిస్తాయి. అప్పుడే మనం ప్రార్థన చేయాలి, నింపుము ప్రభువా. ఇప్పుడు చూసిన దానియేలు యొక్క ఉదాహరణ నేను అనుకుంటాను, ఎట్లా భరించగలిగి ఉంటాడు. అయినా మాకు భోజనం పెట్టే అధికారి మాకయ్యా ఆ ద్రాక్షరసం వద్దు, వేరే వాళ్ళు ఏమని ఉంది ఇప్పుడు ఏమని వస్తుంది, అరే మనం ఊరి చుచ్చిన ఈ ద్రాక్షరసం ఈ విస్కీ ఏదైనా లేదు లేదు మాకు వద్దే వద్దు, మాకు యవల రొట్టెలు ఆయనతో పాలక్ బాజీ అంతే చాలు. అరే ముఖం ఎండిపోతే నన్ను పట్టుకుంటారు, మా ముఖం ఎండిపోయినప్పుడు చూద్దాం. 10 రోజులు ఇచ్చి చూసినాడండి, అందరికంటే వీరి ముఖాలు శద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వారు ఇంకా మరీ గట్టి విశ్వాసులండి. వీరందరూ ఎక్కడ ఇవి నేర్చుకున్నారు. ఇవి మీకు నియామకములు, ఇవి నావి అన్నాడండి. ఇవి మనుషుడు ఏర్పరిచినవి కాదు, మోషే ఏర్పరిచినవి కాదు, దేవుడు ఏర్పరిచినది. యేసు ప్రభువును ఈ లోకంలోకి పంపుట దేవుడు ఏర్పరిచినది, మనుషుడు ఏర్పరచలేదు. ఒక మనుషుడు కోరటం వలన ఆయన రాలేదు. కాలము పరిపూర్ణమైనప్పుడు రోమా ప్రభుత్వం వారు తీసుకున్నారు. అప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించి ధర్మశాస్త్రం లోబడిన వారిని ధర్మశాస్త్రం నుండి విడిపించుటకై తాను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకు విమోచనము దయచేసినవాడు. ఇది కృప కాదా? ఇది మనకు భాగ్యం కాదా? మనం ఎలా జీవించాలి, మనం ఎట్లా సాగాలి? సరే, ప్రభు చిత్తమైతే మనం లేవియా కాండంలో నుండి తక్కిన అప్పు లేని రొట్టెల సంగతి, ఆ తర్వాత ఇది మాత్రం మనం మనసులో పెట్టుకుందాము. 3 నియామక కాలాలు వసంతకాలంలో ఉన్నాయి. పస్కా నియామక కాలము, పులిని రొట్టెల పండుగ 7 దినాలు, ప్రథమ ఫలముల పండుగ అది చూస్తున్నాము. పెంతెకొస్తు ఎండాకాలం వస్తూ ఉన్నది. అప్పుడు వాళ్ళు ఏమి దేవుని యొద్దకు తీసుకొని వస్తున్నారు, ఎట్లా తీసుకొని వస్తున్నారు? ఇదొక్క మాట మాత్రం చెప్తాను నేను. నాకు ప్రభు నేర్పించినది లేక అనేక భక్తుల ద్వారా చదువుకొని నేర్చుకున్నది. పులియని రొట్టెలప్పుడు పులుపు ఉండకూడదు అన్నాడండి. పులియని రొట్టెలప్పుడు పులుపు ఉండకూడదు అన్నాడు. పెంతెకొస్తు దినాలలో పులియబెట్టి తీసుకున్నాం అన్నాడండి.
ఇదేంటి ఇక్కడ పులియని రొట్టెలుగా ఉండాలి, అక్కడ పులిసిన 2 రొట్టెలు అవి కూడా. ఎందుకో తెలుసా? అక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చే సంగతి చెప్తున్నాడండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలాగో ప్రేమించినాడు. మనము పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి పాపి అయిన యూదుణ్ణి, పాపి అయిన అన్యుణ్ణి యేసు ప్రభు పేరట నమ్ముకున్నప్పుడు ఆయన లోపలికి వస్తూ ఉన్నాడండి. మనము దేవుని ఆలయముగా ఉండాలని. మీరు పరిశుద్ధాత్మక ఆలయం కారా అంట. మనలో ఏ మంచి ఉందండి? అదే పులిసిన రొట్టెలం మనం. కానీ పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ మనలో నివసింపగోరినాడు. ప్రభు చిత్తమైతే పెంతెకొస్తు పండుగ గురించి మనం ఆలోచన చేద్దాము. దేవుడు తన మాటలు దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నము మాకిచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు. పరిశుద్ధంగా ఎలాగో జీవించాలి, పరిశుద్ధ సంఘంగా మేము ఎలాగో కూడి రావాలి, నిరీక్షణ కలిగిన వారమై ఎలాగో నీవిచ్చిన రక్షణను ఎత్తి పరిశుద్ధాత్మ నడిపించినట్టు సాగాలను, నీ రాకడ కొరకు కనిపెట్టుకునవలను నేర్చుకున్నట్లుగా మాకు బుద్ధి జ్ఞానం దయచేయమని మరొకసారి ప్రతి ఒక్కరిని దీవించి, రాలేనటువంటి వారిని కనికరించి, అనారోగ్యంగా ఉంటున్న వారిని బలపరిచి మహిమ పొందమని, మరలా నీ చిత్తమైతే మేము కలుసుకున్నట్లు అనుకూలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.